హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య నేను వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది. అయితే మొన్న ఇక్కడ కానూరులోని శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్ళకి అయితే మనం వెళ్ళాము. ఈ తిరునాళ్ళు వచ్చి శివరాత్రి అయిన కొన్ని డేస్కి అయితే ఇక్కడ మన కానూరులో అయితే జరుగుతుందండి. ఇక్కడ కూడా జనాలు కూడా చాలామంది వస్తారు. మేము మా ఫ్రెండ్స్ అయితే ఈ తిరునాళ్ళకి వెళ్తున్నాము. అయితే వెళ్ళే దారిలో ఒక రథం మీద అయితే అమ్మవారిని ఇట్లాగా ఊరేగిస్తున్నారంటే ఇక్కడ ఒక ప్రభ కూడా ఉంది. ఆ ప్రభతో పాటు ఆ అమ్మవారిని కూడా అట్లాగా తీసుకొని వస్తున్నారు. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇదే టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చేటప్పటికి ఒకప్పుడు కొంచెం చిన్నగా ఉండేదండి. ఈ మధ్యన డెవలప్ చేశారు, చాలా బాగుంది. ఈసారి అయితే ఈ తిరునాళ్ళు ఇంకా గ్రాండ్గా చేస్తున్నారండి. ఇక్కడైతే ఒకడైతే హిట్ బాటిల్ పెట్టుకొని అలా ఫైర్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నాడండి. అదేం ఆనందం. ఆ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం చాలా భయం వేస్తుంది వీడు చేసే పనికి. అయితే మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మా గురువు గారు కనిపించారు. ఆయన మొక్కుకోకుండా నాకైతే ఏం జరగదు. ఆయన ఎక్కడ కనిపిస్తే నేను అలా ఉండిపోయి ఉంటాను. ఆ పక్కనే అమ్మవారిది కూడా పెట్టారండి. ఇప్పుడైతే మనం ఈ తిరునాళ్ళ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడైతే కొంతమంది ఆర్టిస్టులు అమ్మవారి వేషంలో అమ్మవారి వేషంలో అలా నాట్యం చేస్తుంటే ఒక తెలియని వైబ్రేషన్ అయితే అక్కడ వస్తుందండి. నిజంగా వాళ్ళని చూస్తుంటే అదొక తెలియని ఆనందం అయితే వస్తుందండి. నిజంగా అమ్మవారు అట్లా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక మరికొన్ని వేషాల్లో అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఒకసారి చూడండి. ఈయనెవరో నాకు తెలీదు. మీకైతే తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి. కొంచెం ముందుకెళ్ళగానే ఇంకా చాలామంది అవతారాలు ఉన్నాయండి. ఇంకా వెనకాల చాలామంది ఉన్నారు కానీ కనిపించట్లేదు. ఇక్కడేమో ఆంజనేయ స్వామి పంచముఖ రూపంలో ఇట్లా అమ్మవారి వేషంలో ఇలా చాలామంది ఉన్నారు. కానూరు తిరునాళ్ళు అయితే చాలా బాగా జరిగినాయండి. ఈసారి చాలా బాగా చేశారు. మీరు కూడా నెక్స్ట్ టైం అయితే మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఈయన చూడండి, ఒకసారి జూమ్లో పెట్టి తీశాను. ఇక్కడైతే మరి కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళ డ్యాన్స్ చూసి నాకు భయం వేసిందండి. అంటే ఇది అసలు ఒక భయంకరమైన డ్యాన్స్లో ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ వేస్తున్నారు. ఆడెందుకు పడిపోతున్నాడో తెలియదు, ఈడెందుకు లెగుతున్నాడో తెలియదు. ఒక్కసారి ఈ డ్యాన్స్ చూడండి. ఆడి కింద పడిపోయాడు. ఏంట్రా బాబు కింద పడిపోయాడు అనుకుంటే అది కూడా ఒక స్టెప్ అంటే ఈలోపు ఇంకొకటి ఎక్కడ పడిపోయాడు. ఇది చూడండి, ఈ స్టెప్పులకి అసలు ఏమంటారండి బాబు. ఎంత అరాచకంగా డ్యాన్స్ చేస్తారని నాకు ఇప్పుడు దాకా తెలియదు.